Hello everybody, welcome back to our Suman Guru Education YouTube channel. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఈ వీడియో ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్న వారికి అదేనండి, మీరు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు లేదా తెలంగాణ అవ్వచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్లయితే అందులో ఎస్జిటి వారికి ఉపయోగపడుతుంది వీడియో. అలాగే తెలుగు కంటెంట్తో స్కూల్ అసిస్టెంట్స్ మరియు టీజీటీ, పీజీటీ, గురుకులాలు ఇలా పలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇంతకుముందు తెలుగు సాహిత్య ప్రక్రియ అయినటువంటి కథానిక గురించి ఒక వీడియో మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. కథానిక అన్న సాహిత్య ప్రక్రియలో భాగంగా మరి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి కథలు, కథానికలు, కథా సంపుటాలు వాటి యొక్క జాబితాని అందించాను. అలాగే వాటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్ని తీసుకుని 6వ తరగతి నుంచి, అంటే ముఖ్యంగా 7వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి కథలు, కథానికలు, కథా సంపుటాలని ఇక్కడ నేను అందించడం జరిగింది. మరి తెలంగాణ మిత్రులు ఈ జాబితాకి మీరు 6వ తరగతి, 5వ తరగతి, 4వ తరగతి, 3వ తరగతి ఈ తరగతుల నుంచి కథలు, కథానికల జాబితాని మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సరే, ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా మనం విషయంలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి. 10వ తరగతి తెలుగు వాచకం అంటే కొత్త టెక్స్ట్ బుక్ అండి. ప్రస్తుతం 10వ తరగతి కొత్త సిలబస్, న్యూ సిలబస్ ప్రకారం తెలుగు పరిమళం అనే టెక్స్ట్ బుక్ని తీసుకున్నాము. ఇందులో అత్తగారి కథలను రచించిన వారు ఎవరు? బిట్ మనకు రావచ్చు. ఏపీ మెగా డిఎస్సిలో లేదా తెలంగాణ డిఎస్సిలో రెండు ఉభయ రాష్ట్రాల వారికి కూడా ఇది ఉపయోగకరం అండి. అత్తగారి కథలు మీద తెలంగాణ వారికి అలాగే ఆంధ్రప్రదేశ్ వారికి బిట్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి. అత్తగారి కథలను రచించిన వారు భానుమతి రామకృష్ణ గారు. మరి కాంతం కథలు మనందరికీ తెలుసు. కాంతం కథలు అనగానే శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు మనకి గుర్తుకు వస్తారు. అయితే ఈ భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు మరియు మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలు, వీటి మీద మూలికంటి చంద్రకళ గారు ఎవరండి? మూలికంటి చంద్రకళ గారు రేడియో ప్రసంగం చేశారండి. రేడియో ప్రసంగంని చేయడం జరిగింది. ఓకేనా? అత్తగారి కథలు మరియు కాంతం కథలు వీటి మీద రేడియో ప్రసంగం చేసిన వారు క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే మూలికంటి చంద్రకళ గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, లేదా మూలికంటి చంద్రకళ గారు ఎవరి కథా సంపుటాల మీద రేడియో ప్రసంగం చేశారు అని బిట్టు వస్తే భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు మరియు మునిమాణిక్యం వారి కాంతం కథలు వీటి మీద మూలికంటి చంద్రకళ గారు రేడియో ప్రసంగం చేశారు. బిట్టు ఎలాగొచ్చినా కూడా అటెంప్ట్ చేసే విధంగా చదువుకోండి. ఇకపోతే 3వ బిట్టు, భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు మరియు కథానికలను రాసినటువంటి రచయిత్రి క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే మూలికంటి చంద్రకళ లేదా మూలికంటి చంద్రకళ గారు ఎవరి సహకారంతో కథలు, కథానికలను వెలువరించారు అని బిట్టు వస్తే తన భర్త రామకృష్ణ గారి సహకారంతో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే బిట్ నెంబర్ 4, 4వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. మూలికంటి చంద్రకళ గారు వెలువరించిన కథానికలు. మూలికంటి చంద్రకళ గారు వెలువరించినటువంటి కథానికలు: ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ. ఒక ప్రయాణం, బతుకు గంప,
ఒక రైతు కథ. మూలికంటి చంద్రకళ గారు వెలువరించిన కథలు లేదా కథానికలు: ఒక ప్రయాణం, బతుకుగంప, ఒక రైతు కథ. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, బిట్టు మనకి రావచ్చు. మూలికంటి చంద్రకళ గారు కథలు లేదా కథానికలు, మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక రైతు గంప పట్టుకొని ప్రయాణం చేశాడు. ఒక రైతు గంపని నెత్తి మీద పెట్టుకొని ప్రయాణం చేశాడు. ఒక చిన్న కోడ్ అనేది పెట్టుకోండి. ఓకే, మూలికంటి చంద్రకళ గారి రైతు, మూలికంటి చంద్రకళ గారి రైతు గంప నెత్తిన పెట్టుకుని ప్రయాణం చేశాడు. ఇది ఇలా గుర్తుపెట్టుకుంటే గుర్తు ఉంటాయి. 4వ బిట్టు అయిపోయింది. 5వ బిట్టు. ఇకపోతే గట్టి గింజలు. ఏంటండి? గట్టి గింజలు అన్న కథా సంపుటిని వెలువరించిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే వైసివి రెడ్డి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. యమ్మనూరు చిన్న వెంకటరెడ్డి. వైసివి రెడ్డి యొక్క పూర్తి పేరు ఏంటండి? యమ్మనూరు చిన్న వెంకటరెడ్డి. వైసివి రెడ్డి అంటే యమ్మనూరు చిన్న వెంకటరెడ్డి గట్టి గింజలు అన్న కథా సంపుటిని వెలువరించారు. ఇక 6వ బిట్టు షీలా వీర్రాజు. షీలా వీర్రాజు గారి కథా సంపుటాలు. షీలా వీర్రాజు గారి కథా సంపుటాలు చూడండి. షీలా వీర్రాజు గారు సమాధి, మబ్బు తెరలు, రంగుటద్దాలు, ఊరు వీడుకోలు చెప్పింది, మనసులో ఉంచే అన్నటువంటి కథా సంపుటాలని వెలువరించారు. షీలా వీర్రాజు గారి కథా సంపుటాలని మరి ఎలా గుర్తుపెట్టుకోగలము? దీనికి ఏదైనా ఒక ఫన్నీ స్టోరీ అనేది చూద్దాం. ఒక ఫన్నీ స్టోరీ. ఓకే, ఒక చిన్న అంటే ఎగ్జామ్ వెళ్ళినంత వరకు ఒక ఫన్నీ స్టోరీని చూద్దాం. షీలా వీర్రాజు గారి కథా సంపుటాల గురించి ఫన్నీ స్టోరీ. షీలా వీర్రాజు గారికి అంటే షీలా వీర్రాజు గారు రంగుటద్దాల మేడలో జీవించేవారు. అయితే ఆయనకి ఊరు వీడుకోలు చెప్పింది. కాబట్టి తన యొక్క మనసు కుంచుకుపోయి మబ్బు తెరల వలె తన మనసు కుంచుకుపోయింది. అంతే, కుంచుకుపోవడమే కాకుండా సమాధి కూడా అయిపోయింది. మళ్ళీ ఒకసారి చూడండి. షీలా వీర్రాజు గారి కథా సంపుటాలని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు ఈ కథా సంపుటాలన్నీ కూడా బట్టి పట్టుకుని మనం వేలాడే బదులు ఒక చిన్న ఫన్నీ స్టోరీస్ రూపంలో గుర్తుపెట్టుకుందాం. షీలా వీర్రాజు గారి కథా సంపుటాలు ఏవైతే ఉన్నాయో, ఈ షీలా వీర్రాజు గారి కథా సంపుటాన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం? షీలా వీర్రాజు గారు రంగుటద్దాల మేడలో జీవించేవారు. అయితే ఆయనకి ఊరు వీడుకోలు చెప్పింది. రంగుటద్దాలలో జీవిస్తున్న షీలా వీర్రాజు గారికి ఊరు వీడుకోలు చెప్పగా తన మనసు కుంచుకుపోయి మనసుకి మబ్బు తెరలు గమ్మి తన మనసు సమాధి అయిపోయింది. ఇలా ఎగ్జామ్ వెళ్ళినంత వరకు గుర్తుపెట్టుకోండి. షీలా వీర్రాజు గారికి అంటే రంగుటద్దాల మేడలు జీవించే షీలా వీర్రాజు గారికి ఊరు వీడుకోలు చెప్పగా మనసు కుంచుకుపోయి మబ్బు తెరలు గమ్మి సమాధిగా మారిపోయింది. ఓకే, ఇప్పుడు 7వ బిట్టు చూద్దాం. బిట్ నెంబర్ 7. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి కథా సంపుటాలు. డాక్టర్ వి చంద్రశేఖరరావు ఇతడి కథా సంపుటాలని ఇప్పుడు మనం చూద్దాం. కథా సంపుటాలు: జీవని, మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్ ప్లేస్. జీవని, మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్ ప్లేస్ ఇవి డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి కథా సంపుటాలు. ఇకపోతే
8వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. గురజాడవారి కథానికలు. గురజాడవారి కథానికలు. కథానికలు అనగానే మనకు మొదట గుర్తు వచ్చే వ్యక్తి గురజాడ. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు. తర్వాత పెద్ద మసీదు, మీ పేరేమిటి, మెటిల్డా, సంస్కృత హృదయం. దిద్దుబాటు, పెద్ద మసీదు, మీ పేరేమిటి, మెటిల్డా, సంస్కృత హృదయం. ఇది ఇంతవరకు న్యూ తెలుగు టెక్స్ట్ బుక్ 10th క్లాస్ న్యూ తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి మనం గ్యాదర్ చేసినటువంటి కథలు, కథానికలు మరియు కథా సంపుటాలు. ఇప్పుడు పాత తెలుగు టెక్స్ట్ బుక్ తెలుగు దివ్యలు 2 ఉంది కదా, దీన్ని చూద్దాం ఒకసారి. తెలుగు దివ్యలు 2. గూడు కోసం గువ్వలు. గూడు కోసం గువ్వలు అన్నది ఎవరి మొదటి కథ? జవాబు శ్రీ పులికంటి కృష్ణారెడ్డి గారి మొదటి కథ. లేదా బిట్టు ఇలా రావచ్చు, శ్రీ పులికంటి కృష్ణారెడ్డి గారి మొదటి కథ కిందుబాట్లు ఏది? పులికంటి కృష్ణారెడ్డి గారి మొదటి కథ కిందుబాట్లు ఏది? జవాబు గూడు కోసం గువ్వలు. పులికంటి కృష్ణారెడ్డి గారి మొదటి కథ గూడు కోసం గువ్వలు. గూడు కోసం గువ్వలు అన్నది ఎవరి మొదటి కథ అని బిట్టు వస్తే శ్రీ పులికంటి కృష్ణారెడ్డి గారి మొదటి కథ. బిట్ నెంబర్ 10. బిట్ నెంబర్ 10 ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 10. మరి పులికంటి కృష్ణారెడ్డి గారు కొన్ని బుర్ర కథల్ని వివరించారు. కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు. పులికంటి కృష్ణారెడ్డి గారి బుర్ర కథల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, వాతావరణ కాలుష్యంని మనం పొదుపుగా చేసినట్లయితే కుటుంబాలు సంక్షేమంగా ఉంటాయి. కుటుంబాల సంక్షేమం కోసం వాతావరణ కాలుష్యంని పొదుపుగా చేయాల్సి ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. పులికంటి కృష్ణారెడ్డి అంటే ఎవరన్నారు? కుటుంబ సంక్షేమం కోసము వాతావరణ కాలుష్యం పొదుపుగా చేయాలి అని పులికంటి కృష్ణారెడ్డి గారు బుర్ర కథల్లో చెప్పారు అని ఇలాగ రాసుకోండి, గుర్తుంటుంది. ఇకపోతే సింగిడి 2 అంటే 10వ తరగతి తెలంగాణ 10వ తరగతి తెలుగు వాచకం సింగిడి 2. డాక్టర్ పాకాల యశోధరెడ్డి గారి కథా సంపుటాలు మా ఊరి ముచ్చట్లు, యచ్చమ్మ కథలు, ధర్మశాల. మా ఊరి ముచ్చట్లు, యచ్చమ్మ కథలు, ధర్మశాల. ఆంధ్రప్రదేశ్ వారు తెలంగాణ కంటెంట్ని కూడా చూడండి. ఒకవేళ అవసరం లేదనుకుంటే అక్కడ స్కిప్ చేసేయండి. ఇకపోతే గూడూరి సీతారాం గారి కథలు. గూడూరి సీతారాం గారి కథల్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది? గూడూరి సీతారాం గారి కథల్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది? చూడండి, ఇక్కడ దీనికి ఒక ఫన్నీ స్టోరీ చెబుతున్నాను. ఒక చిన్న ఫన్నీ స్టోరీ. ఇది గుర్తుపెట్టుకోవాలంటే, గూడూరు సీతారాం గారి కథల్ని గుర్తుపెట్టుకోవాలంటే, రాజమ్మ రాజీరీకంలో మహారాజులా ఉన్నటువంటి వ్యక్తి లచ్చిని పెళ్లి చేసుకుని పిచ్చోడుగా మారిపోయాడు. రాజమ్మ రాజీరికంలో ఉన్నటువంటి మహారాజు, రాజమ్మ రాజరికంలో బ్రతికినటువంటి మహారాజు లచ్చిని పెళ్లి చేసుకున్న తర్వాత పిచ్చోడైపోయాడు. లచ్చిని పెళ్లి చేసుకున్నాక పిచ్చోడు అయిపోయాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తెలుగు పరిమళం 9వ తరగతి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్ 9వ తరగతి తెలుగు వాచకం. తెలుగు పరిమళం చూడండి. మల్లె మొగ్గల గొడుగు అన్నది మాదిగల కథలు. ఓకే, మల్లె మొగ్గల గొడుగు అన్న మాదిగల కథలను వెలువరించిన వారు క్రింది వారిలో ఎవరు అని పెట్టి వస్తే ఎండ్లూరి సుధాకర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మల్లె మొగ్గల గొడుగు అన్న మాదిగ కథలను
వెలువరించిన వారు క్రింది వారిలో ఎవరు? మల్లె మొగ్గల గొడుగు అన్నవి మాదిగల కథలు. లేదా ఎల్లూరి సుధాకర్ వెలువరించిన మల్లె మొగ్గల గొడుగు అనున్నది ఎవరి కథలను తెలుపుతుంది అని బిట్టు వస్తే మాదిగల కథలను తెలుపుతుంది అని జవాబు రాయాల్సి ఉంటుంది. చూడండి, మల్లె మొగ్గల గొడుగు అన్న పేరుతో మాదిగల కథలను వెలువరించిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే ఎల్లూరి సుధాకర్. 14 బిట్టు 1995వ సంవత్సరంలో ఇల్లు అలకగానే అన్న కథలను వెలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే పి సత్యవతి గారు. 1995వ సంవత్సరంలో ఇల్లు అలకగానే అన్న కథను వెలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే పి సత్యవతి. అంతేకాకుండా పి సత్యవతి గారు వెలువరించిన మరికొన్ని కథలు లేదా కథానికలు ఉన్నాయి. అవి మత్తునగరి, మెలకువ, రాగభూపాలం. మత్తునగరి, మెలకువ, రాగభూపాలం. మత్తునగరి, మెలకువ, రాగభూపాలం అన్న కథలను పి సత్యవతి గారు వెలువరించారు. అంతేకాకుండా ఇంకా మర్రి నీడ కథలు, మాఘ సూర్యకాంతి, దమయంతి కూతురు అన్న కథలను కూడా పి సత్యవతి గారు వెలువరించారు. బిట్ట మనకు రావచ్చు, మత్తునగరి అన్న కథను వెలువరించిన వారు ఎవరు? జవాబు పి సత్యవతి. రాగభూపాలం అన్న కథను వెలువరించిన వారు క్రింద వారిలో ఎవరు అని బిట్టు వస్తే పి సత్యవతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దమయంతి కూతురు అన్న కథను ఎవరు వెలువరించారు అని బిట్టు వస్తే పి సత్యవతి. మాఘ సూర్యకాంతి అన్న కథలను వెలువరించిన వారు పి సత్యవతి. మర్రి నీడ కథలు వెలువరించిన వారు పి సత్యవతి గారు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం? సత్యవతి గారి కథల్ని ఎలా గుర్తుపెట్టుకోగలం మనము? దమయంతి కూతురు మాఘ సూర్యకాంతి అంటే మాఘమాసపు సూర్యకాంతి కిరణాలు పడగానే మత్తు వీడి మెలకువలోకి వచ్చి ఇల్లు అలికింది. దీంతో ఇది దమయంతి కూతురు మాఘమాసంలో సూర్యకాంతి కిరణాలు పడగానే మత్తు వీడి మెలకువలోకి వచ్చి ఇల్లు అలిగింది. ఇకపోతే ఆ రోజు సాయంత్రపు వేళ రాగభూపాలం, మర్రి నీడ కథలు, రాగభూపాలం మరియు మర్రి నీడ కథలు ఇవి కళాకారులు వినిపించారు. మరొకసారి, దమయంతి కూతురు మాఘ సూర్యకాంతి కిరణాలు పడగానే మత్తు వీడి మెలకువలోకి వచ్చి ఇల్లు అలికింది. ఆ రోజు ఏదో పండగ అనుకుందాం కాసేపు. సో ఆ రోజు ఆ గ్రామంలో ఒక మర్రి చెట్టు నీడలో కథలు మరియు రాగభూపాలం అనేవి జరిగాయి. నాకు తెలిసినటువంటి కోడింగ్ నేను చెప్తున్నాను, మీకు తెలిసినటువంటి మీరు పెట్టుకోండి. ఇక 17వ బిట్టు, సత్యవతి కథల సంపుటిని వెలువరించిన వారు క్రింది వారిలో ఎవరు అనే బిట్ అనేది రావచ్చు. సత్యవతి కథల సంపుటిని వెలువరించిన వారు క్రింది వారిలో ఎవరు? సత్యవతి కథల సంపుటిని వెలువరించిన వారు క్రింది వారిలో ఎవరు?
ఇంకెవరో వెలువరించారని చెప్పి మనం పొరపాటు పడే ఛాన్స్ ఉంది. సత్యవతి గారే సత్యవతి కథల సంపుటిని వెలువరించారు. ఇకపోతే బిట్ నెంబర్ 18 నాన్నకు రాయని ఉత్తరం అన్న కథా సంపుటిని వెలువరించిన వారు ఎవరు? జవాబు శ్రీమతి పింగళి బాలాదేవి అని జవాబు గుర్తుపెట్టుకోండి. శ్రీమతి పింగళి బాలాదేవి నాన్నకు రాయని ఉత్తరం అన్న కథా సంపుటిని వెలువరించారు. ఇకపోతే బిట్ నెంబర్ 19 వడ్ల గింజలు, మార్గదర్శి, పుల్లంపేట జరీచీర, వీరపూజ, గులాబీ అత్తరు, కీలెరిగిన వాత ఈ కథల రచయిత ఎవరు అని బిట్టు వస్తే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. అంటే ఇవన్నీ ఇచ్చి బిట్టు ఇలా కూడా రావచ్చు. క్రింది వాటిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ కానిది ఏది గుర్తించండి. ఇలా కూడా కానిది ఏది అని బిట్ అడగవచ్చు. సో ఎలా బిట్ అడిగినా కూడా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసినటువంటి కథలు లేదా కథానికల మీద మనకి అవగాహన అనేది ఉండాలి. శ్రీపాద వారు వడ్ల గింజలు మరియు మార్గదర్శి, పుల్లంపేట జరీచీర, వీరపూజ, గులాబీ అత్తరు, కీలరిగిన వాత అన్న కథలని ఈయన వెలువరించారు. ఇక్కడ మీరు చూడొచ్చు సింగిడి 1 9వ తరగతి సింగిడి 1. దీని కనుక మనం పరిశీలన చేసినట్లయితే స్వర్ణ కమలాలు అన్న కథా సంపుటిని ఇక్కడ స్వర్ణ కమలాలు కథా సంపుటిని ఇల్లింద్ర సరస్వతి దేవి గారు వెలువరించారు. అలాగే తులసీ దళాలు, రాజహంస అన్న మరో 2 కథా సంపుటాలని కూడా ఇల్లింద్ర సరస్వతి దేవి గారు వెలువరించారు. అందులో స్వర్ణ కమలాలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు బాట 8th క్రిందకి వద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట 8. ఇక్కడ నుంచి కొన్ని బిట్స్ ఉన్నాయి, వాటిని చూసిద్దాం. పవని నిర్మల ప్రభావతి గారి కథా సంపుటాలు మొత్తం ఈవిడ 7 కథా సంపుటాలను వెలువరించారు. అందులో 3 ఇక్కడ ఇచ్చాము. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ 3 కథా సంపుటాలు ఇక్కడ అనాథ, ఇకపోతే ఎదలో ముళ్ళు, స్త్రీ నాగరికత నవ్వుతుంది. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ నాగరికత నవ్వుతుంది. ఈ 3 కథా సంపుటాలని పవని నిర్మల ప్రభావతి గారు వెలువరించారు. మరి ఇవి కథా సంపుటాలు. పవని నిర్మల ప్రభావతి గారు వెలువరించిన కథలు మరొక 3 ఉన్నాయి. అద్దంలో ప్రతిబింబాలు, అనామిక పుస్తకం, ఆస్తి నాస్తి. ఇవి పవని నిర్మల ప్రభావతి గారి కథలు. చూసుకోండి ఒకసారి. సింగమనేని నారాయణ గారి కథా సంపుటాలు సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు. అయితే వీటిలో సింగమనేని కథలు అనేవి మీకు గుర్తుంటాయి. సింగమనేని నారాయణ గారి కథా సంపుటం అని మీకు గుర్తుంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 కథా సంపుటాన్ని గుర్తుపెట్టుకోవాలి. సీమ కథలు, జూదం, అనంతం. ఓకే, ఇవి. ఇకపోతే ఇక్కడ జైలు లోపల కదండి, అక్షర దోషం పడింది, సరిచేసుకోండి. జైలు లోపల కథ, జైలు లోపల అనేటటువంటి కథల సంపుటి. ఈ కథల సంపుటి పేరు జైలు లోపల. అక్షర దోషం పడింది, కరెక్షన్ చేసుకోండి. జైలు లోపల అనేటటువంటి కథల సంపుటిని వెలువరించిన వారు వట్టికోట ఆళ్వార్ స్వామి. ఇది తెలంగాణ 8వ తరగతి
తెలుగు వాచకం అయినటువంటి తెలుగు వసంతం నుంచి ఈ బిట్టు గ్యాదర్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 7వ తరగతి తెలుగు బాట టెక్స్ట్ బుక్లోకి వచ్చేద్దాం. నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు, నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే కథా సంపుటి రచయిత ఎవరు? నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అన్న కథా సంపుటి రచయిత కలువకొలను సదానంద. కలువకొలను సదానంద. ఇకపోతే ఇక్కడ చూద్దాం. నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే కథా సంపుటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకుంది. ఈ కథా సంపుటి దీన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకుంది. శివానందలహరి, విందు భోజనం అనేటటువంటి పిల్లల కథల్ని రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే కలువకొలను సదానంద అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కలువకొలను సదానంద గారు శివానందలహరి, విందు భోజనం అన్న పిల్లల కథల్ని రచించారు. చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగ భూమి అనే పిల్లల కథల రచయిత. చల్లని తల్లి, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగ భూమి అనేటటువంటి పిల్లల కథల రచయిత క్రింది వారిలో ఎవరు? జవాబు కలువకొలను సదానంద సరైనటువంటి జవాబు. ఇకపోతే భూషణం కథలు కొత్త గాలి, భూషణం కథలు మరియు కొత్త గాలి ఈ కథా సంకలనంని వెలువరించిన వారు ఎవరు? ఈ కథా సంకలనాలని వెలువరించిన వారు బోనం నాగభూషణం గారు. అలాగే కొండగాలి, అడివంటుకుంది, ఏది సత్యం ఏది అసత్యం. కొండగాలి, అడివంటుకుంది, ఏది సత్యం ఏది అసత్యం అన్న కథల రచయిత ఎవరు? జవాబు బోనం నాగభూషణం గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 6వ తరగతి తెలుగు వాచకం చూద్దాం. సత్యం శంకరమంచి గారి కథా సంపుటాలు. సత్యం శంకరమంచి గారి కథా సంపుటాలు అమరావతి కథలు మరియు కార్తీక దీపాలు. అమరావతి కథలు మరియు కార్తీక దీపాలు అన్న కథా సంపుటాలని వెలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే సత్యం శంకరమంచి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇకపోతే ఏకాకి నౌక చప్పుడు, ఏకాకి నౌక చప్పుడు అన్న కథా సంపుటి రచయిత ఎవరు? జవాబు చిలుకూరి దేవపుత్ర. అలాగే చివరి మనుషులు అన్న కథా సంపుటి రచయిత ఎవరు? జవాబు చిలుకూరి దేవపుత్ర. 6 గ్లాసులు మరియు వంకర టింకర, బందీ బందీ చూడండి. 6 గ్లాసులు, వంకర టింకర మరియు బందీ ఈ కథల సంపుటాలను వెలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే చిలుకూరి దేవపుత్ర అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే రావూరి భరద్వాజ గారు రచించినటువంటి తొలి కథ జవాబు విమల. రావూరి భరద్వాజ గారు 32 కథా సంపుటాలని 43 పిల్లల కథలని ఆయన రచించారు. అపరిచితులు అన్న కథా సంపుటి రచయిత ఎవరు? రావూరి భరద్వాజ. అలాగే కథాసాగరము, కథాసాగరము అపరిచితులు మరియు కథాసాగరము వీటిని రావూరి భరద్వాజ గారు వెలువరించారు. ఉడతమ్మ ఉపదేశం మరియు కీలుగుర్రం ఈ 2 పిల్లల కథలు. ఉడతమ్మ ఉపదేశం మరియు కీలుగుర్రం ఇవి పిల్లల కథలు. వీటిని రచించిన వారు రావూరి భరద్వాజ.
గోర్కీ కథలు. గోర్కీ కథలు రచయిత వెంజమూరి శివరామారావు. గోర్కీ కథలు. గోర్కీ కథలను వెలువరించిన వారు వెంజమూరి శివరామారావు. 4వ తరగతి తెలుగు తోట టెక్స్ట్ బుక్కు సంబంధించింది ఇది. అలాగే కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. వీటిని వెలువరించిన వారు అవధాని రమేష్. ఇది కూడా 4వ తరగతి తెలుగు తోట నుంచి తీసుకున్నటువంటి బిట్టు. గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు? గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు. వటీరావు కథలును ఎవరు వెలువరించారు? జవాబు చింతా దీక్షితులు. ఏకాదశి, శబరి, లక్కపెడతలు. ఏకాదశి, శబరి, లక్కపెడతలు అనే కథల రచయిత చింతా దీక్షితులు. అలాగే రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబింపచేస్తూ 400 కథలను రాసిన వారు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే మధురాంతకం రాజారాం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడతో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి కథలు, కథానికలు మరియు కథా సంపుటాలు వాటి యొక్క జాబితాని నేను అందివ్వడం జరిగింది. మళ్ళీ చెబుతున్నాను, ఆంధ్రప్రదేశ్ నుంచి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ కథలు, కథానికలు, కథా సంపుటాల జాబితాని అందించాను. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని టెక్స్ట్ బుక్స్ మాత్రమే నాకు అందుబాటులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే అందించాను. ఇంకా ఏవైతే నేను కవర్ చేయలేకపోయినానో అవి తెలంగాణ మిత్రులు కవర్ చేసుకోండి. ఇక్కడతో అంటే ఇవి అంటే డిఎస్సి వరకు, ఏపీ మెగా డిఎస్సి అవ్వచ్చు, తెలంగాణ డిఎస్సి అవ్వచ్చు. అంటే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన వారు ఏపీ టెక్స్ట్ బుక్స్ సమాచారం చూసుకుంటారు. అలాగే తెలంగాణ మిత్రులు తెలంగాణ టెక్స్ట్ బుక్స్ నుంచి నేను గ్యాదర్ చేసి ఇచ్చినటువంటి బిట్స్ని కవర్ చేసుకుంటారు. సో ఓవరాల్గా డిఎస్సి వరకు, స్కూల్ అసిస్టెంట్స్, టీజీటీ వరకు ఈ కంటెంట్ అనేది చాలా వరకు కవర్ అవుతుంది. అంటే కథలు, కథానికల గురించి బిట్స్ అడిగితే కనుక టెక్స్ట్ బుక్ కంటెంట్ మొత్తం కూడా నేను కవర్ చేయడం అనేది జరిగింది. సరేనా? సరే, ఇక్కడికి ఈ వీడియో ఆపుదాం. దయచేసి వీడియోకి లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరి ఇదే కథలు, కథానికల జాబితా డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కోసం, జూనియర్ కాలేజీ లెక్చరర్స్ కోసము, అలాగే ఇతరత్ర యూజీసీ, ఎన్టీఏ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్ వీటి కోసం మరింత ముఖ్యమైనటువంటి కథలు, కథానికల యొక్క జాబితాని సేకరించి మరొక వీడియోలో మీకు నేను అందిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.